మనం ఫీల్డ్ని మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినామో తప్పు కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి, మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాల్డ్ ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి, బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి, మేము మీ ఎంబడి ఉంటాం. మేము తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే, మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, మన పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసినారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అపీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. చేసిన స్టేట్మెంట్ ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్. అది అందులో మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు, అందులో జనరల్ సెక్రటరీగా బసవరాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు. అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా, ఆయన వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాం మేము. కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించినాడు బసవరాజు. కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయమే మేము భావిస్తున్నాము. కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండు, మీరు చూసి ఉండాలి అది. కాబట్టి మేము మరోసారి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం, మీరు ఈ రకంగా మీరు కలహించుకొని మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు. మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది, బయటకు రండి, దయచేసి అభివృద్ధిలో భాగం కండి. సార్, మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది, దానిపైన మీ స్టాండ్ సార్. గతంలో మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నప్పుడు డినై చేసినట్టున్నారు, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు, ఇది మన సమస్య కాదు, ఇది తెలంగాణలో అసలు సమస్య లేదు. ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్లు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు. కాబట్టి సమస్య లేనప్పుడు మనం చర్చలు పెట్టి లాభం ఏంటిది? కాబట్టి సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సింది బయటకు రమ్మని కదా కాలుస్తుంది, అది కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము. సో అది సంగతి. सर प्रमोद चतुर्वेदी फ्रॉम ANI जी, आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं. थैंक यू वेरी मच. हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेस होंगे, खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है, वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजिटेशंस बहुत ज्यादा हो जाते हैं, तो उस पे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या चुनौतियां होंगी? थैंक यू. ये चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह, ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट, देयर इज नो बार ऑन दैट, एब्सोल्युटली नो बार ऑन दैट. सो आवर रिक्वेस्ट टू दीज पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए, कॉन्स्टिट्यूशनल मीन्स में करिए, डोंट गो बियॉन्ड दैट एंड वी सपोर्ट यू आल्सो. సార్, మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది, దానికి సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు దాన్ని చేయడానికి అంటే సిబ్బందిని పెంచడానికి ప్లాన్ చేస్తారా, కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారా, ఎట్లా ఉండబోతుంది? పోలీసులను కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అనుకున్న నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి. ఏదో 1-2 మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి, టాలెంట్ పెంచాలి, స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓన్లీ జనాల్ని పెంచి జస్ట్ స్టాఫ్ని పెంచితే లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎనీవే వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము.
అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బేసిక్ పోలీసింగ్ లో భాగంగా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ పోలీసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది. ఎక్కడ కనిపించి విజిబుల్ పోలీసింగ్ లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది. దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాము. మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ రిపోర్ట్స్. సార్ ఈ అపోజిషన్ పార్టీ ప్రతిసారి కూడా ఈగల్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రిపీట్ చేయండి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మనము ఫోర్స్ తీసుకున్నప్పుడు జస్ట్ ఉన్నాడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి టికెట్ పోస్ట్ చేయలేము ఆయన్ని. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆయనకు ఆ పరమైనటువంటి పోస్ట్ ఆ పరమైనటువంటి ఉద్యోగాన్ని సరిపోతారో లేదా కూడా చూసుకోవాలి. కాబట్టి అది చూసి ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్ వింగ్స్ ఇవి. జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి వేయడం కష్టం కాబట్టి అది అవుతుంది. కొంచెం ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. డెఫినెట్లీ విల్ స్ట్రెంగ్థెన్ దెమ్. ఆల్రెడీ మీకు చూస్తున్నారు లాస్ట్ 2 years లో 2021 months లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి, సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ కి ప్లస్ 30% పెంచినారు. వాళ్ళకు వెహికల్స్ ఇచ్చారు, కొత్త వెహికల్స్ ఇచ్చిండ్రు. వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళు వేరెవర్ ఇప్పుడు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ హర్యానా, ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో పోయి రైడ్లు చేస్తున్నారు. వాటికి కూడా సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నాం. అక్కడ లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ TGCSB యాజ్ వెల్ యాజ్ ఈగల్. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తాం అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వాటిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డందిడం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ